భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. స ఏవాయం మాయతేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. నీవు నాకు భక్తుడవు, సఖుడవు అనుటలోని ఆంతర్యమేమి? అత్యంత రహస్యమైన ఈ విషయమును పాత్రాపాత్ర విచక్షణ లేకుండా ప్రతి వ్యక్తికి తెలుపరాదు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునకు చిరకాల భక్తుడు, ప్రాణసఖుడు అగుటచే అతి గోప్యమైన ఈ యోగము ఆయనకు ఉపదేశింపబడినది. అట్టి పురాతన యోగమును నేడు నీకు తెలుపుచున్నాను. ఈ వాక్యము యొక్క అంతరార్థమేమి? సహ ఏవ పురాతనః అను పదములను ప్రయోగించుటచే ఈ యోగము యొక్క అనాదిత్వము నొక్కి చెప్పబడినది. తే అను పదమును అర్జునుని నిర్దేశించి ప్రయోగించుట ద్వారా అతని యొక్క అర్హత నిరూపితమైనది. ఈ యోగమును మొదట భగవానుడు సూర్యునకు తెలిపియుండెను. దీని పరంపర అనాది కాలము నుండి వచ్చుచున్నది. అద్య అను పదమును ప్రయోగించుట వలన ఆ కాలమున ఈ ఉపదేశము యొక్క ఆవశ్యక స్థితియు స్పష్టమగుచున్నది. అర్జునుడు యుద్ధక్షేత్రమున దిక్కుతోచనివాడయ్యుండెను. వ్యాకుల చిత్తుడయ్యున్న అతనికి ఏది శ్రేయస్కరమో తెలియకుండెను. ప్రపన్నుడై జిజ్ఞాసతో శ్రీకృష్ణుని ఉపదేశమును ఆర్దించెను. ఆ సమయమున అర్జునుని స్థితి అది. సామాన్యముగా లోకమున వ్యాకుల చిత్తుడైన వాడు దిక్కుతోచని స్థితికి లోనగును. అట్టి స్థితిలోనున్నవాడు వివేకి అయినచో జిజ్ఞాసతో శ్రేయో మార్గమును అన్వేషించును. సర్వజ్ఞుడైన భగవంతుని ప్రపన్నుడై ఆశ్రయించును. అప్పుడే అతడు సదుపదేశమునకు అర్హుడగును. క్రమముగా ఈ దశలను అనుభవించిన అర్జునుడు భగవానుని ఉపదేశమునకు అర్హుడైనవాడు. అర్జునుడిట్ట పరిస్థితికి మునుపు ఎన్నడూనూ లోను కాలేదు. నేడు అట్టి పరిస్థితి ఏర్పడినందున అద్య అను పదము సార్థకముగా ప్రయోగింపబడినది. ఇది మిక్కిలి ఉత్తమమైనది, రహస్యమైనది అని అనుటలోని ఆంతర్యమేమి? ఈ యోగము అనేక విధములైన దుఃఖముల నుండి, బంధనముల నుండి ఆర్తుని విముక్తుని చేయును. పరమానంద స్వరూపుడైన భగవంతుని యొక్క ప్రాప్తిని సులభముగా కలిగించును. కనుక ఇది మిక్కిలి ఉత్తమమైనది, కావున గోపనీయము. సూర్యుడు మొదలుకొని అర్జునుని వరకు ఈ ఉపదేశమును పొందిన వారందరూ ఉత్తములు, పాత్రులకు మాత్రమే తెలుపబడినది. కాన ఇది రహస్యము. మీదు మిక్కిలి శ్రీకృష్ణుని ఈశ్వరత్వమును ప్రకటించున్నది గావున ఇది అత్యంత గోపనీయము. కనుక దీనిని అనర్హులకు ఉపదేశింపరాదు. అర్జునుడు శ్రీకృష్ణుని భక్తుడిగావున ఈ ఉపదేశమునకు అర్హుడు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగమునకు చెందినవాడు. సూర్యుడు, మనువు, ఇక్ష్వాకుడు మున్నగువారు అంతకంటెను ముందున్నవారు అత్యంత ప్రాచీనులు. అయినచో సూర్యునకు శ్రీకృష్ణుడు ఉపదేశించుట ఎట్లు పొసగును? పై వివరణను బట్టి ఈ సందేహము ఎవరికైనను రావచ్చును. కావున ఈ సంశయమును పొందిన అర్జునుడు తన శంకానివృత్తికై శ్రీకృష్ణుడి యొక్క అవతార తత్వమును చక్కగా ఎరుంగగోరి ఇట్లు ప్రశ్నించుచున్నాడు. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ జన్మ ఇటీవలదే. సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక
నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు? అర్జునుని ఎంతటి వాడు ఇట్లు ప్రశ్నించుటలో అర్థమేమి? శ్రీకృష్ణుడు మానవమాత్రుడు కాడు. అతడు దివ్యమానవ రూపములోనున్న సర్వశక్తిమంతుడైన పరమాత్మయే అను విషయమును అర్జునుడు ఇదివరకే ఎరుంగును. రాజసూయ యాగ సందర్భమున భీష్ముడు తెలిపిన శ్రీకృష్ణుని మహిమలను అతడు వినియేయుండెను. ఇంకను ఇతర ఋషుల వలనను శ్రీకృష్ణ ప్రభావములను గూర్చి వినియేయుండును. అరణ్యవాస కాలమున అతడు స్వయముగా కృష్ణ భగవానునితో చర్చించి ఆయన మహత్వమును గ్రహించియుండెను. ఇంతేగాక శిశుపాలాదుల వదాఘట్టములయందును ఇతర సంఘటనములయందును భగవానుని అద్భుత ప్రభావములను అతడు ప్రత్యక్షముగా చూచియుండెను. దీనిని బట్టి అర్జునుడు ఇదివరకే శ్రీకృష్ణ పరమాత్మ దివ్య తత్వములను ఎరింగియుండిననుట స్పష్టము. అయినను భగవానుని ముఖతః ఆయన అవతార రహస్యములను తాను వినటకును సాధారణ మానవుల శంకలను నివారించుటకును ఇట్లను ప్రశ్నించెను. శ్రీకృష్ణుడు కొద్ది కాలము క్రిందట దేవకీ వసుదేవులకు జన్మించిన విషయము అందరునూ ఎరిగినదే. సృష్ట్వాదియందు అదితి గర్భమున సూర్యుని జన్మ కలిగినది. సృష్టాదిలో జన్మించిన సూర్యునకు ఇటీవల జన్మించిన మీరు ఉపదేశించుట పొసగని విషయము. ఇందులో ఏదియో రహస్యమున్నది. దయతో ఆ రహస్యమును బహిర్గతమునర్చి నన్ను ధన్యునిగా వింప ప్రార్థన. అర్జునుని విన్నపములోని ఆంతర్యము ఇదియే. వాసుదేవ